మీకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. ఏది లేకుండా సింపుల్గా ప్రజల్ని మభ్య పెట్టడానికి 6,000 ఒక 100 నోటిఫికేషన్లు ఇచ్చేసి అలాగ వదిలేశారు. అయితే మీకోసం ఏమాత్రం ఏమి చేయలేదనేది యువత అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 20 లక్షల ఉద్యోగాలు మనం ఖచ్చితంగా చేస్తాం. అలాగే మొట్టమొదటి సిగ్నేచర్ మెగా డిఎస్సి మీద పెడతామనేది మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే మనం చూస్తుంటే ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. అయితే మహిళల కోసం అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని అనుకుంటే ఒక దిశ పోలీస్ స్టేషన్ అనేది ప్రజలందరినీ మహిళలకి మభ్యపెట్టడానికి ఓపెన్ చేశారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. మేము చేసేసాం అని అన్నారు. కానీ ఆ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఒక ఫోన్లో యాప్ కూడా పెట్టారు. కానీ దిశ చట్టమే లేదు, లాయే లేదు. అయితే మీరందరూ ఒకవేళ ఏదైనా అవుతే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రాసుకుంటారు, మేమేదో చేసినట్లు నటిస్తారు. కానీ అది ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే చట్టమే లేదు అనేది మీకు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నాతో సహా. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో చూస్తుంటే మన అత్యాచారాలు అగత్యాలు 5వ స్థానంకి మన రాష్ట్రం దిగజారిపోయిందనేది ముఖ్యంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చి మన కర్మకాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మీరందరూ నాతో సహా మన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేరనేది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన రాష్ట్రాన్ని ఒక నెగిటివిటీలో తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే రైతులకి కూడా ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయి మన ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానంకి దిగజారిపోయామనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది ఒకటి తేవటానికి విశ్వ ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ 1B రికార్డ్స్ మ్యూటేషన్ సర్టిఫికేట్స్ ఏ విధంగా తారుమారు చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది తెస్తే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలదు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి గురించి మనకి కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్నో బలవంత వసూళ్లు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా స్కూల్ అవనియండి, హాస్పిటల్ అవనియండి, ఆఖరికి రిపేర్ చేసే వాళ్ళంటే లారీ రిపేరు, సైకిల్ రిపేరు, బైక్ రిపేరు, కార్ రిపేర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు వదలకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా బలవంత వసూళ్లు చేస్తున్నారనేది ముఖ్యంగా మీరు గమనించాల్సిన అవసరం. అయితే ప్రతి బిజినెస్లో వారికి వాటా ఉండాలి, లేకపోతే వారి చిట్ ఫండ్ బిజినెస్ ఏదో ఉంది దాంట్లో కనీసం ఏదో ఒకటి అమౌంట్ వారు చెప్పిన అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా మనం పత్రికల్లో కూడా ద్వారా మన అందరికీ తెలిసిన విషయమే. రోజు పత్రికల్లో వస్తుంది, మనం అందరం చదువుకుంటున్నాము. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మీ అందరికీ ఒక ఓటు హక్కు అనేది వస్తుంది. ఇది ఒక ఆయుధంగా మీరందరూ వినియోగించుకోవాలి. అయితే ప్రతి ఒక్క మనిషికి ఆలకించండి జాగ్రత్తగా. ఇక్కడే వాళ్ళు కన్ఫ్యూజన్ చేస్తారు,
ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు అనేది ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి, ఒకటి ఎంపీ అభ్యర్థికి. అయితే ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీ అభ్యర్థిగా కల్లిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను కల్లిశెట్టి అప్పలనాయుడు గారిని గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మళ్ళీ మన రాష్ట్రం ఒక స్వర్ణ యుగంలోకి వెళ్తుంది. మళ్ళీ మనం సంపద సృష్టిద్దాం, మళ్ళీ మన రాష్ట్రంని పురోగతి పదంలోకి తీసుకెళ్దామని చెప్తూ సైకో పోవాలి.